ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం ఉన్నాం. ది పారబుల్ ఆఫ్ ది ఫారసీ అండ్ ది ట్యాక్స్ కలెక్టర్, లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 ఉన్న వచన భాగాల్లో ఉండే ఈ ఉపమానాన్ని ఈ ఉదయకాలము దేవుడు మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు, ఫారసీ మరియు ఒక సుంకపు వాడు, వీరిద్దరి కొరకు దేవుడు ఉపమాన రీతిగా ఈ ఉదయకాలం మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకే 2 మనుష్యులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒక్కడు పరిసయుడు, ఒక్కడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు లెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టికొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణింపని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము దేవుడు ఈ ఉపమానం ద్వారా ఒక శక్తివంతమైన ఉపమానంగా ఇది చెప్పబడుతుంది. వినయం, గర్వం మరియు నిజమైన నీతిగా గురించిన దానిపై యేసు ప్రభు వారు దృష్టి పెడతారని ఈ వాక్యము ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ ఉపమానం తమను తామే నీతిమంతులని భావించే వారి కోసం చెప్పబడినది. ఫారసీ ప్రార్థనలో గర్వం మరియు ఇతరులను తక్కువ చేసే ధోరణి ఉంది. పరిశుద్ధుడు ఆ విధంగా ప్రార్థన చేశాడు. నేను ఇతని వంటి వాడిని కాను అని చెప్పడం గర్వాన్ని సూచిస్తుంది. సుంకపువాడు దూరంగా నిలబడి తన తల పైకెత్తక దయ కొరకు ప్రార్థించాడు. ఇది నిజమైన పశ్చాత్తాపము, వినయానికి సూచకంగా ఉంది. దేవుడు మన బాహ్య ధార్మికతను కాకుండా మన హృదయ స్థితిని చూస్తాడు. యేసువారు తుదిగా చెప్పిన మాట ఏంటంటే, సుంకపు వాడే నీతిమంతుడిగా తీర్చబడినాడు అని దేవుడు ఇక్కడ చెప్పాడు. ఈ ఉపమానాన్ని మన జీవితానికి ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు అంటే, నీ ప్రార్థనలో గర్వం ఉందా లేక వినయం ఉందా ఆలోచన చేసుకుందాం. ఇతరులను తీర్పు వేయడం కాదు, తీర్పు తీర్చడం కాదు, మన హృదయాన్ని దేవుని ఎదుట పరిశీలన చేసుకోవాలని ఈ ఉపమానం మనకి బోధిస్తుంది. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత పరిశుద్ధత కన్నా హృదయ నైక్యతకు దేవుడు విలువిస్తాడని గ్రహించాలి. మనం దేవుని యందు నేను ఎంత దయకు అవసరమై ఉన్నవాడినో ఎవరకు వారు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి. నీ ఎదుట నిలవబడ్డానికి, నిన్ను చూడ్డానికి, నీకు ప్రార్థన చేయడానికి కూడా ఏ అర్హత లేని వాడిని, అయినా నీ కృపచేత నన్ను రక్షించుకున్నావు, నన్ను కాపాడమని ప్రార్థన చేసినప్పుడు అది వినయముతో కూడిన ప్రార్థనగా దేవుడు స్వీకరిస్తాడు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవునికి ప్రియమైనదని మీరు నేను గ్రహించబద్దులమై ఉన్నాం. ఈ ఉపమానం ఈ విధంగా మనం జీవించగలిగినప్పుడు దేవుడు మనకి ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాడో ఆలోచన చేసుకుందాం. సుంకపు వాడు
పాపిగా ఉన్న తన వినయంతో దేవుని క్షమను పొందాడు. తన రొమ్మును కొట్టుకొనుచు దేవుని ఎదుట ప్రాధేయపడుతూ దేవుని యొక్క క్షమను కోరాడు. పరిశుద్ధుడు లేదా పరిసయ్యుడు పారసీ ధార్మికంగా కనిపించిన గర్వం వల్ల దేవుని సమక్షంలో నీతిమంతుడిగా నిలవబడలేకపోయాడు. అందుకే గర్వం దేవుని ఎదుట పని చేయదు అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యందు తక్కువైన వారిని గౌరవించే హృదయం ఉన్న వారికే మహిమ కలుగుతుంది. ఎవరైతే దేవుని యందు తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. అందుకే 14వ వచనం ఉంది, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరిగా, దేవా నేను పాపిని, నాపై కనికరించుము. ఇది నిజమైన ప్రార్థన. దేవుని దృష్టిలో గర్వం నిరాకరించబడుతుంది, వినయం అభిషేకింపబడుతుంది. ఆలోచన చేద్దామా? మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన దాంట్లోంచే దేవా నన్ను కరుణింపమని ఉపమానం ద్వారా మనం చెప్పగలిగితే దేవుడు మనల్ని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నాడు. నీతిమంతులుగా మనల్ని మార్చడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.